నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. ఎవరి గురించి గానం చేయాలి అంటే వేదములన్నీ ఎవరి గురించి గానం చేస్తున్నాయో సర్వే వేదాహ యత్పదమామనంతి, ఇది ఉపనిషత్తు చెప్తున్నది. సర్వవేదములు ఏ పరమపదం గురించి చెప్తున్నాయో ఆ పరమపదమే శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య అని ఉపనిషత్తు చెప్తున్నది. దాని గురించే వినాలి, దాని గురించే అనాలి, దాని గురించే పాడాలి. కనుక సర్వ వేదములు, మహాత్ములు, దేవతలు అందరూ ఎవరిని ఆరాధిస్తున్నారో, ఎవరి చేత గానము చేయబడుతున్నదో వీరందరి చేత గానము చెయ్యబడుతున్నటువంటి ఆ తల్లి గేయ అని చెప్పబడుతున్నది ఇక్కడ. అంతేకాదు ఎప్పుడు సరే గేయం అంటే పాడదగినది, అంటే పాడదగిన సులక్షణములు కలిగినది ఒక అర్థం అండి. పాడదగినది అంటే సంగీతం, సంగీతానికి గేయం అని పేరు. ఒక పాట మనం పాడామంటే పాట గేయం అని పేరు, అంటే పాడడానికి తగినది పాట. అలాంటి సంగీత రూపముగా ఉన్నది అని అర్థం కూడా. అమ్మవారు సంగీత రూపిణి. ఇది సంగీత మాతృక అనబడేటటువంటి శ్యామలాదేవి ధ్యానం మనకి ఇక్కడ కనబడుతున్నది. ఎందుకంటే సంగీతం భగవత్ స్వరూపమనే భారతీయ సంస్కృతి భావిస్తాను. అందుకే సంగీతంతో మోక్షం పొందవచ్చు అని రుజువు చేశారు ఎవరు? త్యాగరాజాదులందరూ. ఆ సంగీత అమ్మవారి రూపం. సంగీతానికి గేయం అని పేరు. గేయం అంటే పాడదగిన సంగీతం. సంగీత అమ్మవారి రూపం అండి. అందుకే తల్లికి సంగీత మాతృకాం వందే అనో మాట ఉన్నది. సరిగమ పద నిరతాం తాం వీణా సంక్రాంత కాంత హస్తాం తాం శాంతాం మృదుల స్వాంతాంకుచ భరతాం తాం నమామి శివకాంతాం అని వర్ణించారు ఇక్కడ. ఆ సంగీత యోగిని ఎలా ఉంటున్నది అంటే దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ నిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అని చెప్పారు ఇక్కడ. ఆవిడ దయమాన దీర్ఘనయనం, దయ కురిపించే విశాలమైన నేత్రాలతో ఉందిట సంగీత మాతృక. అంతేకాదు దేశిక రూపేణ గురుస్వరూపిణి అన్నారు ఇక్కడ. అందుకే జ్ఞానరూపిణి అయినటువంటి ఆ తల్లి వీణ పట్టుకున్నది. అది ఆ వామ కుచమ్మించున్న వీణని మీటుతోంది. ఆ మీటుతున్నప్పుడు ఎంత ఆనందంగా మీటుతోందంటే నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవనవోల్లాస ముఖమంబమోదయతు మాం ముక్త తాటంక ముగ్ధ హసితం తే అంటాడు కాళిదాసు మహాకవి. ఆ వీణ మీటుతున్నప్పుడు ఆ వేణి కొనలతో మీటుతూ చిరునవ్వు నవ్వుతోందిట. అది ఎక్స్ప్రెషన్ అండి. అందుకే వీణ మీటుతూ కోపంగా మూతి బిగిసి కాకుండా నవ్వుతూ వీణ మీటుతుంది. అంటే తన సంగీతాన్ని తాను ఆస్వాదించాలి. అంటే అందరూ విన్నారా చప్పట్లు కొట్టారా అని కాదు, తాను ముందు ఆస్వాదించాలి కదా. అందుకే ఆవిడ వేణుగాన రసిక అని కృష్ణుడు అన్నట్టు వీణాగాన రసిక ఆవిడ. ఆ వీణ గానం చేస్తూ అందరు మూర్ఛలకు సంతోషిస్తూ చిరునవ్వు నవ్వుతుందట. ఆ చిరునవ్వు నవ్వునప్పుడు తెల్లగా పెదాల మీద నవ్వు అందంగా ప్రకాశిస్తుంది. ఎంత అందంగా అంటే ఆ రెండు చెవులకి ముత్యాల తాటంకాలు ఉన్నాయి. ఆ ముత్యాల తాటంకాలు మిలమిల్లాడుతున్నాయి. ఆ ముత్యాల తాటంకాలు మిలమిల్లాడుతుంటే ఆ రెండు తాటంకాల మధ్యలో ఆ పెదవిపై ఉన్న చిరునవ్వు తెలుపు వాటికంటే అందంగా ఉందమ్మా. అటువంటి నీ ముఖము నా హృదయంలో ప్రకాశించుగాక అన్నాడు ఇక్కడ. అదండి గేయ అంటే. అందుకు సంగీత రూపం ఆ తల్లి. సరిగమ పద నిర తాం తాం పద నిరతాం తాం. ఆ సరిగమ పదని అనే స్వరములు అమ్మవారి యొక్క రూపములు. ఆ స్వరములతో కూర్చోబడిన సంగీతం అమ్మవారి యొక్క రూపము. కనుక సంగీతము ద్వారా కీర్తించబడేది అని మాత్రమే కాకుండా సంగీతమే అమ్మవారు. ఇది భావం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే అమ్మవారిని సంగీత మాతృక, ఈ మాట చాలా విశేషం. సంగీత మాతృక, సంగీత యోగిని, గేయ రూపిణి. ఇదే గేయ చక్రధారూఢ అనే మాటలో మనకు కనబడుతుంది ఇక్కడ. అందుకే గేయాం అనే మాటలో వేదముల చేత ఋషుల చేత గానము చేయబడినది. అంతేకాదు సామగానం అని మనం వింటాం. సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని. ఆ సామగానం అమ్మవారికి చాలా ప్రీతిట. ఎందుకంటే వేదముల్లో సామగానం చెప్పబడుతుంది. ఈ సామగానం ద్వారా దేవత ప్రసన్నమవుతుంది. అందుకే మనం సామదాన భేద దండోపాయాలు అంటాం కదా. సామం అంటే లొంగ తీసుకునుట అని అర్థం. కానీ దేవతను లొంగ తీసుకునేలా పలికేటటువంటి పద్ధతిని సామగానం అంటారండి. ఆ సామగానం వల్ల దేవతలు లొంగిపోతారట. అది అమ్మవారికి చాలా ప్రీతి. అంతేకాదు
సంగీతం సామవేద జనితమని చాలా మందికి తెలిసిన విషయమే కదా. త్యాగరాజస్వామి వారు కూడా అన్నారు కదా, సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాలవాల మహాంపాలయ అని. అంతేకాదు శ్రీ విద్య సామవేదం నుంచి జనించింది. ఇది ఒక రహస్యం. ఈ మాట మూకగా అంటాడు, ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు భూమవతి సామవతి సత్యగిరాం సోమవతి శిరసిభాతి హైమవతి అని వర్ణిస్తాడు ఇక్కడ. కనుక సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు అందులోను, అదేవిధంగా కేనోపనిషత్తులోను అమ్మతత్వం చెప్పబడుతున్నది. ఇది రహస్యం. అందుకే గేయ అన్నప్పుడు ఎంత రమ్యమైన భావం ఉంది. గేయాం సుయోగాన్వితాం, గొప్ప యోగముతో కూడినది, అంటే యోగ విద్య ద్వారా తెలియబడుతున్నది, యోగ రూపిణిగా ఉన్నటువంటిది ఆ తల్లి. ఈ శ్లోకం ఈ విధంగా కకారంతో మొదలవుతూ అమ్మవారి యొక్క పరతత్వాన్ని కూడా ప్రతిపాదన చేస్తుంది. కర్మ వివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌళినీం కారుణ్యాం బుధి సర్వకామనిరతాం సింధు ప్రియోల్లాసిని పంచబ్రహ్మ సనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. తర్వాత హకారం మొదలు పెడుతున్నాడండి. హంతారం మదనస్య నందయశియైరంగైరనంగోజ్వలై యైర్భృంగావళి నీలకుంతలభరైర్బధ్నాసి తస్యాశయం తానీమానితవాంబ కోమలతరాణ్యామోద లీలాగృహాణ్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతైర్ధూపైరహం ధూపయే. అమ్మవారికి ధూపం వేయడం. వేటికి ధూపం వేస్తున్నారంటే, అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారి యొక్క తలని చాలా పొడిగా తుడిచి దానికి ధూపం వేస్తున్నారండి దేవకాంతలు. అది భావించాలి. ఇది అమ్మవారి యొక్క 64 ఉపచారాల్లో కేశభారస్య కాలాగరు ధూపం కల్పయామి నమః అని చేస్తారు. అమ్మవారి కేశభారం అదేం తక్కువదా, విశాలమైన కేశములు. అటువంటి ఆ కేశభారానికి అక్కడ ధూపం వేస్తున్నట్ట. ఆ కేశముల సొగసు వర్ణిస్తున్నారండి ఇక్కడ. అది సామాన్యమైంది కాదమ్మా. హంతారం మదనశ్య నందయసి. అసలు నాకు ఏ కోరిక లేదు, ఏ ముచ్చట్లు లేవు, వీటి మీద రుచే లేదు అంటూ కోరిక దేవుణ్ణే తగలబెట్టేసాడు ఒక ఆయన. ఎవడైనా? శివుడు. కాముణ్ణే తగలబెట్టేట అర్థం ఏంటి? నాకు ఏ కోరికల్లో నాకు అక్కర్లేదని. అటువంటి మహావిరాగి కాముణ్ణే తగలబెట్టేసిన మహానుభావుడు కూడా ఆకర్షింపబడ్డాడమ్మా నీ కేశములకు అన్నాడు ఇక్కడ. అంటే అందమైనటువంటి కేశములట. అందుకే హంతారం మదనస్య, హకారంతో మొదలు పెట్టాలి కనుక హంతారం మదనస్య అంటే మదనస్య హంతారం, మదనుణ్ణి సంహరింపజేసినటువంటి వాడు ఎవడున్నాడో వాడిని నందయసి. అరే వైరాగ్యవంతుడికి కూడా రాగం కలిగించినప్పుడు కదా గొప్పతనం. అంటే కాముణ్ణి తగలబెట్టిన వాడు హృదయంలో కామాన్ని రగిల్చిన కామాక్షి ఆవిడ, సామాన్యం కాదు. అందుకే హంతారం మదనశ్చ నందయసి యై అంగైరనంగోజ్వలై. అమ్మవారి యొక్క దివ్య శరీరము అటువంటి మన్మధుని సంహరించిన వాడిని కూడా రంజింపజేసినటువంటిది. అటువంటి ఆ తల్లి యొక్క విశేషమైనటువంటి నీలకుంతల భరం, అంటే బరువైనటువంటి నీలకుంతల భరం, అంటే విస్తారంగా బరువుగా దట్టముగా ఉన్నటువంటిది. ఘన స్నిగ్ధ శ్లక్షణం చుకుర నికురుంబం తవ శివే అంటారు కదా సౌందర్యలహరిలో. అమ్మవారి కేశపాశములండి. ఇక్కడ ఒక్కొక్క వర్ణన చేసినప్పుడు అమ్మ స్వరూపం మనకు స్ఫురిస్తుంటుంది కదా, ఆ స్ఫురణ ఒక ప్రయోజనం అంట. అమ్మవారి యొక్క కేశపాశాలు జానిస్తే యమబాధలుండవు. ఎందుకంటే యమశక్తి నుంచి పుట్టింది ఆ కేశం. ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క దేవతాశక్తి అమ్మవారి యొక్క స్వరూపంలో. అందుకే దివ్యమైన కేశపాసములు ఎంతో సొగసుగా ఉన్నాయంటే వాటిని మళ్ళీ జడ వేస్తారు కదా, ఆ జడ వేసినప్పుడు అది ఎలా ఉందంటే ఒక తాడులా కనబడుతుందట. ఈ తాడు దేనికి పనికొచ్చింది అంటే ఏ భృంగావళి నీలకుంతల భరైర్బధ్నాసి తస్యాశయం. అది పరచినప్పుడు వలలా ఉంది, జడ వేస్తే తాడులో ఉందిట. ఆ వలైనా తాడైనా ఎందుకు పనికొస్తుందంటే శివుడి మనస్సుని కట్టేయడానికి పనికొచ్చింది అన్నాడు ఇక్కడ. వలలో చేపపడ్డట్టు ఆ కేశాల సౌందర్యంలో శివుడి మనసు పడిపోయిందట ఇక్కడ. అలాగే పాశం బంధించినట్టు ఆ శివుడి ఆశయాన్ని, ఆశయం అంటే హృదయం, శివుడు హృదయాన్ని బంధించింది అంటాడు. అంటే శివుణ్ణి వశ్యం చేసుకున్న తల్లి అని చెప్పడం ఇది. భృంగావళి నీలకుంతల భరైర్బధ్నాసి తస్య ఆశయం. ఆశయం అంటే హృదయం. ఆ నీలకుంతల భారము తస్య, తస్య అంటే ఎవరిది? హంతారం మదనస్య, మదన హంత అయినటువంటి ఆ స్వామి యొక్క ఆశయాన్ని బంధించినటువంటి తానీమాని తవాంబ కోమలతర. పైగా అంత దట్టముగా ఉన్న మృదువుగా ఉన్నాయటండి ఇక్కడ. ఆ చక్కగా
వంకీ తిరిగినటువంటి జుట్టు, అలాగని గరుగ్గా లేకుండా మృదువుగా ఉందా? ఘన స్నిగ్ధం సులక్షణం అన్నాడు. దట్టముగా ఉంది, మృదువుగా ఉంది, ఆ వంకర తిరుగున్నది. ఇన్ని రకాల అందమైనటువంటి ఆ కేశపాశములు కోమలతర మృదువైనటువంటి తవ అంబా తానీమాని, అటువంటి ఆ కేశభారములకు మేము ధూపం వేస్తున్నాం. అసలు వాటికి ధూపం అవసరమా? ఆ కేశములకు లక్షణం ఉంది తల్లి. ఆమోదలీలాగ్రహాణి, అత్యద్భుతమైన మాట వాడాడండి ఈయన అక్కడ. అమ్మా నీ కేశములు, ఆమోదము అంటే పరిమళం, పరిమళములు నిండుగా ఉన్న లీలాగృహములు నీ కేశములు. ఆ కేశముల యందు పరిమళం ఉందిట. పరిమళం అక్కడ వాసన చేస్తుంది. అమ్మవారి యొక్క కేశముల్లో సహజ సుగంధం ఉంది అని చెప్తున్నారు. సాధారణంగా మిగిలిన వాళ్ళ యొక్క కేశములకు స్నానం చేసి వాటికేవో లేపనాలు వగేరాలు పూసి ఇంకేవేవో అందిస్తే పువ్వులు పెట్టుకుంటే వాసన ఉంటుంది, తీసేస్తే కొన్నాళ్ళు పోతుంది. కొన్నాళ్ళకి ఎందుకు, మరుసటి రోజుకు చాలు. అంటే సహజమైన సుగంధం లేకపోవడం వల్ల వాటికి మనం సుగంధములు లేపనం చేయాల్సి వస్తుంది. కానీ అమ్మవారి యొక్క కుసుమాలు సహజ సుగంధాలట. ఈ విషయం మళ్ళీ ఈ భగవత్పాదుల వారు ఒక మాట అంటారు. అమ్మా చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా అని నిన్ను వర్ణిస్తున్నామే, ఈ దేవతా కుసుమాలన్నీ నీ తలపై అలంకరించడానికి కారణం నీ కేశములకి వాసన కలిగించడం కోసం కాదమ్మా, నీ కేశముల వాసన అవి పొందాలని తపస్సు చేసి ఆ పువ్వులు మాత్రమే అక్కడ చేరే అన్నాడు. ఇక్కడ బలమథన యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంత్యస్మిన్ మన్యే బలమథన వాటి విటపినాం అని సౌందర్యలహరిలో ఇదే భావం, ఇదే గురువు గారు చెప్పారు మనకి ఇక్కడ. అందుకు దేవతా కుసుమాలు కూడా తహతకలాడతాయట. ఆ చెట్టు దగ్గరికి దేవకాంతలు వెళ్ళి కొయ్యడానికి వెళ్తారు. ఆ కుసుమాలు తీసుకుని అమ్మవారికి మాలలు కట్టి వేద్దామని వెళ్ళేటప్పుడు కుసుమాలను అనుకొయ్యవా అని మనసులో అంటుంటాయట. దేనికి యోగం ఉంటే దానికి వస్తారు వాళ్ళు ఇక్కడ. ఏ కుసుమాలకి అమ్మ కురులకు చేరే యోగం ఉందో ఆ కుసుమాలు కొయ్యబడతాయి, మాల కట్టబడతాయి, అమ్మ తలలో చేర్చబడతాయి. అందుకు ఈ మాటలు లీలాగృహాణి, దేనికి? ఆమోదలీలాగృహాణి, పరిమళములకు నివాసములైనటువంటి ఆ అద్భుతమైన కేశములకు పరిమళం కలిగించడం కోసమే దశాంగ గుగ్గులములు ఇస్తున్నాం. ఉపచారంగా చెయ్యాలని చేస్తున్నామే గాని తల్లి వీటి అవసరం లేకుండానే సహజ సుగంధములుగా ఉన్నాయి. దీన్ని బట్టి అమ్మవారి తనువు దివ్యము అని తెలుసుకోవాలి. భౌమ వికారములు లేనిది, లౌకిక వికారములు లేనిది అని విషయం చెప్తున్నారు. అప్రాకృతమైన దివ్యమంగళ విగ్రహంగా అమ్మవారిని భావించాలి. ఇది కేశభారానికి ధూపం వేయడం అనేది. ధూపం కానీ చేస్తే ఐశ్వర్యం వస్తుందటండి. ముందే చెప్పలేపారు, మరింత శ్రద్ధగా వినేవాళ్ళు అనిపిస్తుంది ఇప్పుడు. ఆ ధూప సమర్పణ ఐశ్వర్యకారకం. అది ఈ శ్లోకం చాలా విశేషమైనది. అమ్మవారి కేశములకు ధూపం వేస్తూ ఉన్నటువంటి శ్లోకం. హంతారం మదనస్య నందయశయైరంగైరనంగోజ్వలై యైర్భృంగావళి నీలకుంతలభరై బధ్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోద లీలాగృహాన్యామోదాయ దశాంగ గుగ్గులు ఘృతై ధూపై అహం ధూపయే. వీటితో ధూపమిస్తున్నాను తల్లి అన్నారు. ఈయన తీసుకున్నాడు ఇంకా హకారం. హస్త్యుత్కుంభ నిభస్తనద్వితయత పీనోన్నతాదానతాం హారాజ్యాభరణాం సురేంద్ర వినుతాం శృంగార పీఠాలయాం యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాన్నవార్ణాత్మికాం శ్రీచక్ర ప్రియ బిందు తర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం. ఇక్కడ అమ్మవారి యొక్క వక్షస్థల వర్ణన. ఎందుకంటే కామరాజకూటం గనక కంఠం నుంచి కటి వరకు ఉన్నటువంటి అమ్మవారి యొక్క మంత్రమయ శరీర ధ్యానం ఇందులో కనబడుతుంది. ఇక్కడ ఈ వక్షస్థలం ఏమిటి అంటే అమ్మ శరీరం మంత్రమయ శరీరం అని మర్చిపోరాదు. రెండవది సర్వదేవతామయం. అందుకే ఇది సర్వాభీష్టప్రదాయకమైనటువంటి అమ్మవారి యొక్క ఆ దివ్య కామరాజకూట ధ్యానం జరుగుతుంది ఇక్కడ. కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి. ఇందులో అమ్మవారి వక్షస్థలం హస్తికుంభోత్తుంగ కుచ అని త్రిశతిలో చెప్పినట్లుగానే హస్త్యుత్కుంభ నిభస్తన ద్వితయత పీనోన్నతాదానత, ఉన్నతమైనటువంటి ఏనుగు కుంభస్థలం వలె ఉన్న వక్షస్థలంతో ప్రకాశిస్తూ లోకములకు అనేకములైనవి అందించే తల్లి. పీన ఉన్నత ఆదానత అమ్మని మాటలో ఉన్న విశేషం ఇది. ఏంటి ఇందులో చెప్తున్నాడో పరిశీలించాలి ఇక్కడ. ఎందుకంటే అమ్మవారి వక్షస్థలం దేనితో వచ్చినది అంటే శాస్త్రం చెప్తోంది చంద్రస్వరూపము అన్నారు ఇక్కడ. ఈ మాట మనకి సప్తశతిలో కనబడుతుంది, బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అమ్మవారి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దేవతాశక్తి. చంద్రుడు అన్నప్రదాత.
ఈ మాట భగవద్గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్తాడు. సోమో భూత్వా రసాత్మక పుష్ణామి ఔషధీ సర్వ. తెలుసు కదా, 15వ అధ్యాయంలో వస్తుంది ఇక్కడ. ఔషధులకి తేమ కలిగించేవాడు, ఔషధులు కలిగించేవాడు చంద్రుడు. చంద్రుడు ఔషధీకారకుడు, రసస్వరూపుడు. ఈ చంద్రుడే పూర్వపక్షంలో దేవతలకి, ఉత్తరపక్షంలో పితృదేవతలకి ఆహారం ఇచ్చేటువంటి వాడు. ఆ చంద్రుడు మనకి ఆహారం మనకివ్వడమే కాదు, దేవతలకు కూడా ఇస్తున్నాడు. ఆ ఆహార స్వరూపం గనక చంద్రుడు అమృత స్వరూపుడు. అలాంటి అమృత స్వరూపుడైన చంద్రతత్వం అమ్మవారి వక్షస్థలంలో ఉంది. అంటే అర్థం ఏంటంటే లోకానికి పోషణ కలిగిస్తున్న తల్లి. సూర్యచంద్రౌ స్తనౌ దేవ్యాహ తావేవ నయనే శృతవు అన్నారు ఇక్కడ. అమ్మవారి యొక్క వక్షస్థలం సూర్యచంద్రులట. అంటే ప్రపంచానికి అన్నం పెట్టే సూర్యచంద్రుడు. సైన్స్ తెలిసి మీకు చెప్పక్కర్లేదు. ఇక్కడ సూర్యుడి వల్లను చంద్రుడి వల్లనే మనకు ఆహారాదులు లభిస్తున్నాయి, లేకపోతే లేదు కదా. అందుకే అమ్మవారిని విశ్వవిగ్రహగా భావించినట్లయితే సమస్త ప్రపంచానికి అన్నం ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఆ సూర్యచంద్రుడి అమ్మవారి వక్షస్థలంలో భాసిస్తున్నారు. ఎందుకంటే పిల్లవాడికి అమ్మవారి వక్షస్థలం అన్న స్థానం. అలాగే జగత్తులో అమ్మవారికి పిల్లల వంటి సర్వజీవులకి అన్నాన్నిస్తున్న సూర్యచంద్రులే అమ్మవారి వక్షస్థల స్వరూపంగా దర్శిస్తున్నారు ఇక్కడ. అందులో చెప్పేటప్పుడు ఏనుగు కుంభస్థలంతో పోల్చడం గొప్ప విశేషం అండి. ఎందుకంటే అమ్మ వక్షస్థలం పిల్లవాడికి ఆహారం కలిగిస్తుంది. అందుకే ఆ వక్షస్థల పానం చేసేటువంటి పెద్ద పిల్లాడు గణపతి. ఆ గణపతి ఏనుగు మోమువాడు. ఆ ఏనుగు మోము యొక్క కుంభస్థలంతో పోల్చి చెప్పడంలో అర్థం ఏంటంటే ఆ పిల్లల్ని కడుపు నింపేటటువంటి అమ్మ యొక్క అన్నప్రదాయకమైన శక్తిని చెప్పడం దీనిలో ఉన్నతమైనటువంటి ఆ భావం అండి ఇక్కడ. అందుకే హస్త్యుత్కుంభ నిభస్తన ద్వితయత పీనోన్నతాదానతాం హారాధ్యాభరణాం సురేంద్ర వినుతాం శృంగార పీఠాలయం. కొన్ని వాక్యాలకు తావన మాత్రం అర్థం చాలు కదా. హారాది ఆభరణములు ధరించిన తల్లి, దేవతలకు ప్రభువైన ఇంద్రుడి చేత నుతింపబడుతున్న తల్లి శృంగార పీఠంపై కూర్చున్నది. ఇక్కడ చెప్పాలి శృంగార పీఠాలయం. శృంగారం అంటే చక్కగా అలంకరింపబడిన, ఇది అర్థం అండి. శృంగారం అనే మాట తెలుగులో తెలుసు కదా, పెద్ద సింగారించుకుంటున్నారండి అంటాం. శృంగారం నుంచి పుట్టింది అది. అని చక్కగా అలంకరించబడిన పీఠంపై కూర్చుంది ఆవిడ. శృంగార పీఠాలయం, ఇది కదా అర్థం. ఇంకొక అర్థం ఉంది. శృంగం అంటే కొమ్ములు, అరలు అంటే వృత్తాలు, కొమ్ములు అంటే త్రికోణం అండి. శృంగములు అనగా త్రికోణాలు, అరలంటే వృత్తాలు. ఈ త్రికోణాలు వృత్తాలతో కూర్చున్నదే శ్రీచక్రం. ఆ శ్రీచక్రం శృంగ అర ఈ రెండిటితో ఉన్నది గనక ఆ శ్రీచక్ర పీఠం శృంగ అర పీఠం, అంటే శృంగార పీఠం. అంటే త్రికోణములతో వృత్తములతో ఉన్నటువంటి శ్రీచక్రం శృంగార పీఠం అయితే ఆ శ్రీచక్రంపై కూర్చున్న తల్లి గనక శృంగార పీఠాలయం. ఇంత భావం ఉంది ఇక్కడ. రెండు భావాలు వర్తిస్తాయి. ఇక తర్వాత యోన్యాకారక యోని ముద్రితకరాం, యోని ముద్రా త్రిఖండేశి. ఇవి శ్రీ విద్యాశాస్త్రంలో ముద్రలు. అందులో అమ్మవారు అయోని యోని నిలయ. యోని అనే శబ్దానికి శాస్త్రీయమైన అర్థం కారణం. ఇది కారణమైనది అని అర్థం. ఇక్కడ ఈ మాట తాత్వికమైన శబ్దం అండి, లౌకికమైన శబ్దం కాదు. అందుకే ఉపనిషత్తుల్లోనూ గీతలో కూడా ఇది వాడబడింది. యోనిం అధితిష్ఠత్యేకః అని వేదవాక్యం. అదే మనకి మరొక భావంలో భగవద్గీతలో తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదపిత. గీత తెలిసిన వాళ్ళకి వెంటనే స్ఫురణకు రావచ్చు. అక్కడ ఏం చెప్తున్నాడు అంటే సర్వ సృష్టికి కారణమైన ప్రకృతికి యోని అని పేరు. ఆ ప్రకృతి ద్వారా విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు దాని బీజప్రదైన తండ్రి వంటి వాడు అని భావన చెప్పారు ఇక్కడ. యోని అంటే కారణం. ఇది ఈ కారణం ఏంటంటే బిందువు వికసించగానే వచ్చే త్రికోణం పేరు యోని. త్రికోణ శక్తి యోని. అది ఎలాగో అంటే త్రికోణంలో 3 బిందువులు ఉంటాయి. అది ఆ 3 బిందువులు ఇచ్ఛా జ్ఞాన క్రియ. ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన శక్తి యోన్యాకార అని అర్థంలో చెప్పబడుతుంది. ఉదాత్తమైన అర్థంలో వాడేరండి, కేవలం లౌకికమైన అర్థాలతో దీన్ని చూడడం కాదు. యోన్యాకార అంటే జగత్తుకి స్థానమైన స్వరూపం అని ఒక అర్థము. ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైన త్రికోణ రూపం, త్రికోణము అని చెప్పినప్పుడు ఆ విషయం వాడతారు. అందుకే యోన్యాకారక యోని ముద్రితకరాం. యోని ముద్ర చేత్తో కొంతమంది శ్రీ విద్యా సంప్రదాయం వాళ్ళు చూపిస్తారు. ఆ యోని ముద్ర చూపించేటప్పుడు త్రికోణాకృతి వస్తుంది చేతికి. ఆ త్రికోణము ద్వారానే నమస్కరించడం అనేది ఉన్నది. ఆ ముద్ర అమ్మవారి రూపం. అంటే త్రికోణ ముద్ర, యోని ముద్ర అనగా త్రికోణ ముద్ర, త్రికోణ ముద్ర అనగా ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే శక్తిని తెలియజేస్తుంది. ఆ శక్తి లోకానికి కారణం గనక, మాతృస్థానం గనక ఆ మాతృస్వరూపం అన్నాను. ఈ మొత్తం ఈ శ్లోకమంతా మాతృస్థానమేనండి. ఇక్కడ సృష్టికి కారకమైనది అమ్మ, సృష్టికి పోషకమైనది అమ్మ. కానీ కారకమైనది అనే మాతృస్థానం యోన్యాకారక అనే మాటలో చూపించారు.
పోషకమైనది అనే మాట అస్త్యుత్కుంభ శ్లోకంలో చూపించారు. ఒకే శ్లోకంలో రెండు భావాలు. కానీ జగన్మాత ఈ సృష్టికి ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే త్రికోణాకృతిగా కారణమవుతున్నది. తన్ముద్ర ద్వారా నమస్కరింపబడుతున్నది. నిత్యా నవార్ణాత్మికాం. నవార్ణాత్మికం అనే శబ్దం చాలా చమత్కారంగా వేసాడు ఇక్కడ. నవార్ణం అంటే నవావరణమే నవార్ణం. 9 ఆవరణలతో ఉన్నటువంటి తల్లి శ్రీచక్ర స్వరూపంగా ఉన్నటువంటిది. అంతేకాదు నవయోని చక్రం మనకు మాట ఉన్నదండి, విశేషమైన అంశం. నవయోని చక్రం అంటే శ్రీ విద్యా సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను చెప్పక తప్పదు అర్థం. టెక్నికల్ కొందరికి నచ్చకపోవచ్చుగా నేను చెప్పాల్సిందే. శ్రీచక్రంలో మొట్టమొదటి బిందువు ఉంటుంది, తర్వాత త్రికోణం ఉంటుంది, ఆ తర్వాత అష్టకోణములు ఉంటాయి. ఈ భాగం బాలా త్రిపుర సుందరి స్వరూపం, విశేషమైన అంశం ఇక్కడ. ఆ తర్వాత చతుర్దశ ఇత్యాదులు వచ్చినప్పటికి వారాహి శ్యామల వస్తాయి. అంటే శ్రీచక్రంలోనే బాల ఉన్నది. అది కొంతమంది ఈ నవచక్రములు, ఈ నవయోని చక్రం అన్నప్పుడు త్రికోణం బిందువు తర్వాత వచ్చే త్రికోణం, తర్వాత 8 త్రికోణాలు. 8 ఒకటి ఎంత? 9. ఈ 9 త్రికోణాల రూపంలో ఉన్నది అనే ఉద్దేశంతో నవార్ణాత్మికం అనే మాట అన్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం నవ ఆవరణలతో ఉన్నది కనుక నవార్ణాత్మికం. 2 అర్థాలే కదా. మూడవది చండీ విద్య పేరు నవార్ణ విద్య. 9 అక్షరాల మహావిద్య. దుర్గాదేవి యొక్క మంత్రం 9 అక్షరాలు. అందుకే దేవీ మహాత్మ్యంలో చెప్పబడ్డ పరాశక్తి యొక్క ప్రధానమైనటువంటి విద్య పేరు నవార్ణ మహామంత్రం అని అర్థం. ఆ స్వరూపముగా ఉన్న తల్లి. ఎందుకంటే ఆ లలితాదేవియే ఆ దుర్గా విద్య రూపంతో ఉంది. అందుకే దుర్లభ దుర్గమ దుర్గా అని చెప్పడమే కాకుండా అపర్ణ చండముండాసురు నిషూదిని చండిక అని చెప్పుకుంటున్నాం కదా. అందుకే నవార్ణాత్మిక అంటే ఇన్ని అర్థాలు ఉన్నాయండి. ఆ శ్రీచక్రం నవావరణాత్మిక అని ఒక అర్థము, నవ త్రికోణములతో ఉన్నదని అర్థము, నవార్ణ మంత్రమైన చండీ విద్యతో ఉన్నదని అర్థం. ఇలా ఈ శ్లోకం అంతా కూడా జగన్మాత మంత్రరహస్యాలతో తత్వములతో చూపిస్తూ జగత్కారకమై జగత్ పోషకమై శృంగ అరపీఠాలయాం శ్రీచక్రములో ఉన్నది. ఇలా మొత్తం చక్రతత్వం, రూపతత్వం, అసలు తత్వం అన్ని శ్లోకంలో నిక్షిప్తం చేసిన మహానుభావుడు శంకరానందుడు వారు. కనుక ఈ శ్లోకం మరొక్కసారి చదువుకుంటూ ఇక్కడ హకారానికి అర్థం ఏంటంటే హియ్యతే ఇది హ అంటే ఉపద్రవరహిత పూర్వక కామభోగా వ్యాప్తి అని అర్థం చెప్పాడు అగస్త్యుడు వారు. ఏ ఉపద్రవము లేనటువంటి అభీష్ట కామనల్ని వ్యాప్తి చేయనిది. ఇంతవరకు కోరికలు తీర్చున్నది అని అర్థంలో చెప్పుకున్నారు. ఆ కోరికలు సమృద్ధిగా మనకిస్తోంది కనుక ఇక్కడ హకారానికి కామభోగా వ్యాప్తి ఉపద్రవరహిత. కనుక ఈ హకారానికి అంత శక్తి ఉన్నదండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 2వ కూటములో ఈ శ్లోకంతో మనం పూర్తి చేసుకుంటున్నాం. హంతారం మదనస్య నందయశయైరంగైరనంగోజ్వలై యైర్భృంగావళి నీలకుంతలభరై బధ్నాసి తస్యాశయం తానీమాని తవాంబ కోమలతరాణ్యామోద లీలాగృహాణ్యామోదాయ దశాంగగుగ్గులు ఘృతై ధూపైరహం ధూపయే హస్త్యుత్కుంభ నిభస్తనద్వితయతః పీనోన్నతాదానతాం హారాద్యాభరణాం సురేంద్ర వినుతాం శృంగారపీఠాలయాం యోన్యాకారక యోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికాం శ్రీచక్రప్రియ బిందుతర్పణపరాం శ్రీ రాజరాజేశ్వరీం.